నమస్తే. నేను ఢిల్లీలో మన బీజేపీ ఎంపీ రమేష్ బీదూరు గారు వాడిని మనిషి అనాలనా ఇంకేమైనా అనాలనా అనేది మతతత్వంతో హిందూ మతంతో ప్రచారం రాజకీయం చేస్తున్న బీజేపీ పెద్దలు చెప్తారా, ఆర్ఎస్ఎస్ వాదులు చెప్తారా, ఎవరు చెప్తారో దీనికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ గారిపై చేసిన అత్యంత తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. మోడీ గారు అటువంటి వారి టికెట్ ఇచ్చి గతంలోనే బీఎస్పీ ఎంపీ మీద కూడా అత్యంత నిరాధారమైన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు. ఒక మహిళను కానీ చూడకుండా ఎట్లా మాట్లాడో మీరు ఒకసారి వినండి. लालू ने कहा था बिहार में कि बिहार की सड़कों को मैं हेमा मालिनी जी के गालों जैसे बना दूंगा. लालू ने झूठ बोला था. ఇటువంటి వ్యాఖ్యలు మనిషి అన్నవాడు ఎవరు చేయడు ఈ భూమి మీద. బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తుంది కదా హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం అని. ఇదేనా మీ హిందూ ధర్మం? ఇదేనా ఒక మహిళ ఒక ఎంపీని పట్టుకుని ఇలా మాట్లాడేది? అంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న, అంటే దేశానికి త్యాగం చేసి ప్రాణాలు అర్పించిన ఒక కుటుంబంలో ఉన్న స్త్రీ గురించి ఇలా మాట్లాడితే, సాధారణ మహిళల గురించి, సాధారణ దళిత మహిళల గురించి, సాధారణ పేద వర్గాలు లేకపోతే గిరిజన వర్గాల గురించి ఎంత ఇబ్బందికరమైన ఇంకా ఎంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తారో ఈ ఒక్క అంశంతోనే అర్థమైంది. వెంటనే రమేష్ బీదూరి ప్రియాంక గాంధీ గారి కాలు మొక్కి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మోడీ గారు కూడా, మోడీ గారు దేశ ప్రధానిగా నువ్వు ఆయన ఎంపీగా టికెట్ ఇచ్చినావు కదా, దేశంలో ఉన్న మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. వాడిని ఇమ్మీడియట్లీ బహిరంగంగా ఉరి తీయాలి. రమేష్ బీదూరి కొడకాన్ని బద్దలు ఒక ఆడబిడ్డ గురించి ఇంత అతడు ఢిల్లీ ముఖ్యమంత్రి మీద పోటీ చేసే ఒక ఆమె కూడా మహిళనే, ఆమె మీద పోటీ చేసే ఒక వ్యక్తి ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం దేశం ఎక్కడికి పోతుంది? హిందూ ధర్మం పేరుతోటి, హిందూ మతం పేరుతోటి ఏది మాట్లాడినా చెల్తుందా ఈ దేశంలో? ఒక ఎంపీ గురించి అట్లా మాట్లాడితే సకల స్త్రీ గురించి, మన ఇంట్లో ఆడబిడ్డల గురించి, ఆ రమేష్ అనేటోడికి తల్లి, చెల్లి, అమ్మ, బిడ్డ, ఆడబిడ్డలు ఎవరు లేరా? ఇలాంటి వారికి ఇలా చేసేది. దీనికి మోడీ గారు ఏం సమాధానం చెప్తారు? ఈ దేశంలో ఉన్న బీజేపీ నేతలు, దేశంలో ఉన్న హైందవ ధర్మ పెద్దలు, దేశంలో ఉన్న హిందూ ధర్మ పెద్దలు, దేశంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ప్రతి దానికి మతం 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 అని తప్పుడు మాట్లాడిన ప్రతి ఓన్ మీద మతం అడ్డం పెట్టుకొని బతికి రాజకీయం చేశాడు మీరు. ఒక ఎంపీ గురించి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంచాలి, లేకపోతే దేశంలో గురించి ఇందిరాగాంధీ ప్రజల కోసం ప్రాణం అర్పించారు, రాజీవ్ గాంధీ ప్రజల కోసం ప్రాణం అర్పించారు. ఇలా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ దేశ ప్రజల కోసమే ఇంత త్యాగం చేస్తున్నారు. అటువంటి కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డను పట్టుకొని, ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డే అయినా కూడా అత్యంత అగ్రనేత ఇంత దుర్మార్గంగా మాట్లాడిన బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు ఇంత అసభ్యకరమైన, ఇంత అంటే నిర్లజ్జగా ఇవాళ దానికి ఇంకో పదాలు చెప్పలేకపోతున్నాం. ఇటువంటి వ్యక్తులను బహిరంగంగా ఉరిదీయాలి. వీటిని ఇట్లే గాలికి వదిలిపెడితే, వీటి ఇట్లే ఏం చర్యలు తీసుకోకపోతే వీటిని చూసి ఇంకోడు మన దేశంలో మహిళలను బహిరంగంగా అందరు చూస్తుండగానే అత్యాచారాలు చేసినా కూడా మనం ఆలోచించాల్సిన పని లేకుండా పోతుంది. దయచేసి ప్రజలందరూ ఈ అంశం మీద తిరగబడాలి, ప్రశ్నించాలి. రమేష్ బీదూరిని బహిరంగంగా ఉరి తీయాలి. ప్రియాంక గాంధీ బహిరంగంగా మోడీకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా జయమాలిని గురించి కూడా, అంటే వాడు మాట్లాడితే రాజకీయం చేస్తే వేరే అంశాలు తీసుకొని మాట్లాడాలి. ఎవరైనా ఒక స్త్రీని, ఒక ఎంపీని ఆ పదాలతో పోలుస్తాడా? అటువంటి పదాలు అసలు నాకు ఏం మాట్లాడిన అర్థమైతలే. వాడు మాటలు విన్నాక వెంటనే వాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రియాంక గాంధీ గారి కాలు మొక్కాలి. లేని పక్షంలో వాడు ఏడ దొరుకుతామని దొరికించుకొని బద్దలు వదిలేద్దాం. వాడి బహిరంగ